మిత్రులకు శుభోదయం. నేను మీ శ్రేయభిలాషి జేఎస్ బావాజన్. జేఎస్బీ విత్ యూ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో దాదాపు మామిడి సీజన్ 90% పైబడి కోతలు పూర్తయిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా గంగాధరం నెల్లూరు పంచాయతీలోని 2 జైన్ గుజ్జు పరిశ్రమల వద్ద ట్రాక్టర్ల హడావుడి తగ్గింది. సుమారు 1.5 నెలగా తోతాపురి రకం మామిడికాయలు లోడ్లతో ట్రాక్టర్లు కిలోమీటర్ల కొద్ది బారులు తీరు ఉండే విషయం మనకు తెలిసిందే. అన్లోడింగ్ కోసం 2-3 రోజులు నిరీక్షించిన సందర్భాలు ఉన్నాయి. ఫ్యాక్టరీ గేట్ల వద్ద మామిడికాయల లోడ్లతో ట్రాక్టర్లు గతంలో క్యూలో ఉండేవి. మరి ఇప్పుడు తోతాపురి సీజన్ 90% పైబడి ముగిసింది. రైతులు తోతాపురి మామిడికాయలను ట్రాక్టర్లు తీసుకుని రావడం క్రమేణా తగ్గిపోయిందని యాజమాన్యం పేర్కొంటుంది. దీంతో 5 రోజులుగా 2 జైన్ ఫ్యాక్టరీల వద్ద మామిడికాయల లోడ్లతో కలిగిన ట్రాక్టర్లు కానీ రైతుల తాగడి కానీ లేదు. ఇప్పుడు తోతాపురి లోడ్లతో రోజుకు 5 నుంచి 10 ట్రాక్టర్లపై వస్తున్నాయని గుజ్జు పరిశ్రమ యాజమాన్యం పేర్కొంటుంది. ఇక ఇతర ప్రాంతాల నుంచి నీలం రకం మామిడికాయలను రోజుకు 10 లారీల ద్వారా జైన్ ఫ్యాక్టరీలు తీసుకొస్తున్నారు. ఈ రకాన్ని టన్నుకు 8,000 చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు రైతులు సమాచారం ఇస్తున్నారు. ఈ నెలాఖరు వరకు నీలం రకం మామిడి ఇతర ప్రాంతాల నుంచి గుజ్జు పరిశ్రమలు తెప్పించుకుని పల్ప్ క్రషింగ్ చేయనున్నట్టు గుజ్జు పరిశ్రమ యాజమాన్యం పేర్కొంటుంది. దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో దాదాపు 95% పైబడి తోతాపురి రకం మామిడి కోతలు పూర్తయ్యాయని రైతులు పేర్కొంటున్నారు. ఇక ఈ వారం రోజుల్లోనే 100% తోతాపురి రకం ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో కోతలు పూర్తవుతాయని, ఇక నీలం రకం మామిడి కూడా దాదాపు 95% పూర్తయిందని, ఇతర ప్రాంతాల నుండి గుజ్జు పరిశ్రమల కోసం నీలం రకం మామిడి టన్ను 8,000తో కొనుగోలు చేసి తెప్పించుకొని జైన్ గుజ్జు పరిశ్రమ యాజమాన్యం క్రషింగ్ చేస్తున్నట్లు రైతులు సమాచారం ఇస్తున్నారు.